హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీ అడిగిపెట్టిన చూడండి. తోట మంచి ఎదుగుదలలో ఉంది, అంటే మంచి పూత దశలో ఉంటుంది. ఈ పూత దశలో ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనం నీళ్లు బాగా వేయాలి, అందులో మంచి పోషకాలు అందించాలన్నమాట. మేమైతే మంచి తిన్నంత పోషకాలు మంచి విటమిన్స్ అందించున్నాము. కాకపోతే నీళ్ళు అనేది పుష్కలంగా లేవు. ఎందుకంటే ఈ పూత దశ వచ్చేటప్పుడు నీళ్ళు అనేటివి ఇరుపక్క పారాల, ఎందుకంటే ఎక్కువగా ఎండలు కూడా వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, సింగిల్ పైప్ ఉన్నది, ఒక పక్కనే పోషకాలు లభిస్తాయి, అది సరిపోదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మేక పిల్ల ఈనిందనుకో, ఒక పక్క రొమ్ము పాలు తాగితే కొంచెం నీరసంగానే ఉంటుంది, మంచి ఎదుగుదలకు రాదు. అదేవిధంగా 2 రొమ్ములు పాలు తాగిన పిల్ల చూడండి, భిన్న సరసర అయిపోయి పెరుగుతుంది, ఎదుగుదల కూడా వస్తుంది, మంచి నాణ్యంగా ఉంటుంది, మంచి నున్నగా ఉంటుంది కూడా. అదేవిధంగా ఒక పక్క పారుదల ఏం సరిపోదన్నమాట, మనం ఎన్ని నీళ్ళు వేసినా కానీ. ఎందుకంటే ఇరుపక్క వేస్తే పోషకాలు బాగా లభించి చెట్టుకు మంచి సలవ తిరుక్కొని పూత పిండి నిలబడేదానికి అవకాశం ఉన్నది. అంటే ఇంకా మార్చి నెల నుంచి ఎక్కువ ఎండలు వస్తాయి. ఎండలు వచ్చే కొద్దీ కింద ఎంత నెమ్మున్న పైన ఎండ కాస్తుంది కాబట్టి బెట్టకి పూత అనేది ఆటోమేటిక్గా రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడే మనము డబల్ పైప్ అనేది వేయాలి. ఇరుపక్క పైప్ వేస్తే మనకు భిన్న పూత నిలబడుతుంది. ఇప్పుడు పూత నిలబడకుంటే మనకు ఎండలు వస్తే ఇంకా ఎక్కువ అయిపోయే కొద్దీ మనకు పూత నిలబడుతుంది, కాయ రాదు. ఇప్పుడే మనము నిలబెట్టుకోవాలి పూతను, కాయను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కండి, మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.